చెప్పండి, ఎలక్షన్స్ కదా ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన జగన్ గారు వస్తే బాగుంటుందని. ఎందుకని? అతను చేసినటువంటి పనులు, సంక్షేమ పథకాలు అనుకున్నట్టు చేశాడు ఆయన. మరి పథకాల వల్ల ఉపయోగం లేదంటున్నారు కదా. ఉపయోగం లేదంటే ముందు వాళ్ళు అంతే అంటారు. అంతకుముందు చేసిన వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. నేను ప్రతిదీ అనుకుని పథకాలన్నీ అనుకున్నట్టు చేశాడు. ఈ ప్రతిపక్ష వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ప్రభుత్వం రావాలని మరి జగన్ గారిని ఓడించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, మన చంద్రబాబు గారు, బీజేపీ అనేకమైన కుంభక్కాయ నలుగురు కలిసి ఒకరిని కొట్టాలంటే అది తప్పు కదా. అది విడిగా పోటీ చేయండి, ఎవరి పోటీ వాళ్ళకి చేయండి, ఎవరు పథకాలు చెప్పుకొని పోటీకి రండి, అది సరిపోద్ది. కానీ నలుగురు కలిపి ఒప్పందం చేసుకొని జగన్ గారిని ఇది చేయాలనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదమ్మా. ఎవరు చేశారు? గెలవరుగా వాళ్ళు. ఉచితంగా వాళ్ళు వచ్చేది చేసే పనులు కాదు అవి. ఏ కాడికి చెడనంగాలి అతన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు, కోర్టుకు పోయారు, ప్రతిదీ అడ్డం తగులుతున్నారు. పేద ప్రజలైన వాళ్ళు డెవలప్ అవ్వాలనే ఉద్దేశం జగన్ గారు చేసే పనులకు వాళ్ళు అడ్డం వస్తున్నారు. మరి అంతకుముందు చేసిన వాళ్ళు ఇవన్నీ ఈ పథకాలన్నీ వాళ్ళు చేయొచ్చుగా. ఈరోజు మేము చేస్తాం, ఆయన కంటే ఎక్కువ చేస్తాం అంటే ఎక్కువ చేస్తాం. ఆయన అప్పులు చేసినాడు, ఈయన అప్పులు చేయకుండా ఇస్తారు వీళ్ళు. ఆయన అప్పులు చేశారు, సోమరపోతులు చేస్తామని అంటున్నారు. సోమరపోతులు ఎందుకు అవుతారు? నాకు ఇచ్చాడు, నేను బాగుపడమని ఇచ్చాడు. నేను సోమరపోతులు అవ్వాలని నాకుండా నా జ్ఞానం. అందరికి వస్తున్నాయేమో. ప్రతి అతను చేసినట్టు ఒక పార్టీ అనేది లేదు, కుల మతం భేదం ఏదీ లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు. ప్రతి వాళ్ళకి అర్హత ఉంటే మటుకు కంపల్సరిగా అతను ఇవ్వగలుగుతున్నారు. అది ఆయన చేతిలో కాదు. వాలంటీర్లు 50 ఏళ్ళకి వాలంటీర్ని పెట్టాడు. వాలంటీర్లు విచారిస్తారు. అక్కడ ఎవరైనా నాకు కాకుండా పక్క వాళ్ళకి ఇచ్చారు అనుకో, నేను తగాదాడతాను కదా అతని మీద, వాలంటీర్ మీద. అది యథార్థమేగా. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారంటే యథార్థం ఉంటేనే చేస్తారు. ఆ అమ్మాయి చేసేది ఎంఆర్ఓకి పంపుతారు, అక్కడ పనులు అవుతాయి. అర్హత ఉంటే ప్రతి వాడికి అర్హత ఉండాలి, తప్పనిసరిగా వస్తుంది. రాకేం ఒంట్లా పార్టీ ఇదివరకల్లా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పార్టీకి జన్మభూమి అని పెట్టి వాళ్ళు దోచుకోవటం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు సంపాదించుకునేది ఇది ప్రజలకు పెడుతున్నాడు జగన్ గారు. ఇదివరకు వాళ్ళు సంపాదించుకున్నారు. అభివృద్ధి పిల్లలు చదువు అభివృద్ధి కాదా? వాళ్ళు చదువుకో ఇంగ్లీష్ మీడియం అభివృద్ధి కాదా? స్కూళ్ళు పెట్టింది అభివృద్ధి కాదా? స్కూళ్ళు ఇదివరకు స్కూళ్ళు ఎట్టుండి, ఇప్పుడు స్కూళ్ళు ఎట్టున్నాయమ్మా? మరి స్కూళ్ళు కూడా బాగానే ఉన్నాయి కదా. మరి ఆ స్కూళ్ళు బాగా ఉండేదానికి మరి అభివృద్ధి ఇంకా ఎక్కడ అయింది? రోడ్లు చూపిస్తే సరిపోద్దా? రోడ్లు ముందు అభివృద్ధి. కరోనా టైంలో అసలు ఎక్సలెంట్గా చేశాడు. అదే మన వాలంటరీ వ్యవస్థ లేకపోతే టపటప ఎగిరిపోతూ ఉండేవాళ్ళు జనం. ఆ రోజుల్లో మరి ఆదుకున్న 2 సంవత్సరాలు ఆయన కరోనా టైం అయినా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చాడంటే మరి ఆ రోజు బాకీ ఉండి కూడా చంద్రబాబు టైంలో బాకీ ఉండి పక్కకు పోయాడు. ఆ బాకీని కూడా వడ్డీలు కట్టుకుంటూ తీర్చేసుకొని ప్రభుత్వం నడిపాడంటే మరి జగన్ గారు చేసినటువంటి కరెక్ట్ కదా. ఇవన్నీ కరెక్ట్ అయిన పనులే కదా. మరి వీళ్ళేదో చెప్తారు, మేము ఎక్కాలి, మేము చెందాలంటే మరి ఒక్కడే అన్నారు. నేను చేసిన పనులు మంచి అయితే నాకు ఓటు వేయమంటున్నాడు. అసలు ఏ పార్టీ, కాంగ్రెస్ వల్ల, బీజేపీ వల్ల, తెలుగుదేశం వల్ల, ఎవరు దేశంలో ప్రపంచంలో ఎవరు ఆ మాట అనలేకపోయారు. మరి మంచి జరిగితేనే మరి వేయమంటుంది ఆయన. మరి మంచి జరిగితే నాకు ఓటు వేయండి అంటున్నాడు. చాలు, అది ఆ మాట చాలు అమ్మా. వేస్తారమ్మా, గెలిపిస్తారు ఖచ్చితంగా. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎస్సీ బీసీ మైనార్టీలంతా ఇది వాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే రాజరికం, వాళ్ళది రాజరికం. ఏంటంటే వీళ్ళందరూ నా కిందే ఉండాలి, మేము రాజుల్లాగా పరిపాలన చేయాలి అనే వ్యక్తులు ఆ పార్టీ. దీంట్లో అదేం లేదు, పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. అర్హత ఉండాలి, అందరూ సమానత్వం. ఈరోజు 2.5 సంవత్సరం ఒక ఎస్సీకి ఇచ్చారు హోంశాఖ, మళ్ళీ 2.5కి మళ్ళీ వేరే ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు. మార్పు చేశారు. ఏనాడు ఇచ్చారు?
ఏ ప్రభుత్వం ఇచ్చింది అట్లా? మరి ఇచ్చి ఈరోజు జగన్ గారు మరి అందరు సమానత్వంగా ఓసీలకు బీసీలకు కూడా ఇచ్చాడు. విజయవాడ అంతా మరి ఈరోజు ఇది ఈయన తమ్మినేని సీతారాం ఏంటి ఆయన బీసీ స్పీకరు. మరి ఎవరైనా ఇచ్చారా? మరి ఈరోజు జగన్ గారు ఆ రకంగా ఒక బీసీని కూర్చోబెట్ట అమ్మా అందరి సమన్వయం జరుగుతుంది. మరి దానికి సమన్వయం జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఏదో దోచుకోవటానికి వాళ్ళు దోచుకొని ప్రభుత్వాన్ని జబ్బరు చేయడానికి తప్పితే 3 పార్టీలు కలిసి అంటాం. అది ఒకటి దారిని పోతే 3 కలిసి ఒకరిని కొట్టడం కరెక్ట్? అది కరెక్ట్ కాదుగా. చూసేవాళ్ళు కూడా ఏమంటారు, అరే ఏంద్ర ఒక్కని ఏది పార్టీ ఏమన్నా అని చేసే పనులు ఏంటి? మంచి చేస్తున్నాడు, మీరు ఒంటరిగా పోటీ చేయండి, మీ పథకాలు చెప్పండి. అవి కాకుండా ఆయన ఎటు చేస్తున్నాడు, ఆయన రోడ్లు డెవలప్ లేదు, ఏం డెవలప్ లేదు. వీళ్ళు చేసి 14 సంవత్సరాలు చేశారు, కాంగ్రెస్ చేసింది ఏం డెవలప్? గవర్నమెంట్ బాగుంది, మళ్ళీ జగన్ గారు వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు ఎప్పుడో ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్ ఎప్పుడా? ఏ 120, 130 దాకా వచ్చే పరిస్థితులు ఉన్నాయమ్మా. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఏదో తప్పు లేదు. జగన్ ఓకే.